హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. ఏపీ హైకోర్టు మరి జిల్లా కోర్టులకు సంబంధించి అతి త్వరలోనే అంటే మేబీ మనకు మే మంత్లో నోటిఫికేషన్ రాబోతున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మనకు ఉత్తమ్స్ అకాడమీ నందు ఎక్స్క్లూజివ్లీ ఇక హైకోర్టు జిల్లా కోర్టుకు సంబంధించి ఇంగ్లీష్ కానీ కరెంట్ అఫైర్స్ మరి జీకే మీ అందరికీ కూడా మరి ఉత్తమ్స్ అకాడమీ ద్వారా మీకు అందిస్తూ ఉన్నాం. గతంలో అనేక మార్లు మనం ఓన్లీ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇంగ్లీష్తో పాటుగా మనం కరెంట్ అఫైర్స్ కూడా ఫోకస్ చేస్తున్నాం. అతి త్వరలోనే జీకే మీద కూడా ఫోకస్ చేస్తాం. సో మనం చేసే ప్రతి వీడియో కూడా ఎక్స్క్లూజివ్లీ ఫర్ హైకోర్టు జాబ్స్, జిల్లా కోర్టు జాబ్స్ మరియు ఎస్ఎస్సి సీజీఎల్ సంబంధించినటువంటివి అన్నమాట. మరి ప్రతిదాన్ని కూడా డివిజన్లో చాలా సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని ఎక్కడ వీలైతే మీకు షార్ట్కట్ ఉంటుందో గుర్తుపెట్టుకునే విధంగా మీకు వీడియోస్ అందిస్తాం. ఖచ్చితంగా మీరు మన యొక్క ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కమెంట్ చేయండి. మరి చూస్తే ఇప్పుడు ప్రపంచ ఆనందమయ దేశాల నివేదిక 2025 అంటే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఇండెక్స్ 2025కి సంబంధించి మరి రిపోర్ట్ రావడం జరిగింది. ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఇక ఇండెక్సెస్ మీద అది ఏదైనా కావచ్చు, రిపోర్ట్లన్నీ కూడా రిపోర్ట్ లేదా ఇండెక్స్ మీద బిట్లు ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. అంటే నేరమయ్యే దేశాల జాబితా కావచ్చు, లేకుంటే సంతోషమయ్యే దేశాలు కావచ్చు, పాస్పోర్ట్ ఇండెక్స్లు కావచ్చు. సో ఈ విధంగా రకరకాలుగా ఇండెక్స్లు మనకు ఉంటాయి. ఆ ఇండెక్స్ల యొక్క ఇంపార్టెంట్గా ముఖ్యంగా టాప్ 10 కంట్రీస్ ఏమున్నాయి, అందులో ఇండియాకి ర్యాంక్ ఎంత ఉంది, మరి దాంతోపాటుగా చివరి స్థానం ఏముంది, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే మనకి ఎగ్జామినేషన్లో ఏ బిట్ కూడా మిస్ కాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో మీకు స్పెషల్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. మరి చూడండి, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025కి సంబంధించి రావడం జరిగింది. మరి ఇక వరల్డ్ హ్యాపీనెస్ డేను మనం ఎప్పుడు జరుపుకుంటామంటే మార్చి 20 తేదీ జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం మార్చి 20. మరి అదేవిధంగా మీరు ఎట్టు గుర్తుపెట్టుకుంటుంది ఏంటంటే ఇప్పుడు చూడండి, పై డే అని చెప్తాం. పై డే, సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ పై 22/7 కదా, అంటే దట్ ఈస్ ఎంత 3.14. అంటే మార్చి 14వ తేదీన ప్రతి సంవత్సరం మనం మ్యాథమెటిక్స్ డే, వరల్డ్ మ్యాథమెటిక్స్ డే, ఇండియా కాదు, లేకుంటే పై డే అని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పై విలువ ఉంది కాబట్టి. సో అదేవిధంగా ఈ యొక్క హ్యాపీనెస్ డే అని కూడా మనం ఎప్పుడు జరుపుకుంటామంటే మార్చిలో జరుపుకుంటాం. మార్చి ఎన్నో నెల మనకు 3 నెలలు. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే మీరు ఎమోజీలు పెడుతూ ఉంటారు ఎక్కువగా ఈ యొక్క మెసేజ్లలో. సో నవ్వడం అంటే ఇదే సింబలే కదా, ఇదే కదా నవ్వడం అంటే ఇదే సింబలే కదా మిత్రమా. సో ఈ సింబల్ నవ్వుతూ ఉంటాం. నవ్వుతుంటే మీరు గమనించండి, ఇక్కడ ఒక కన్ను ఉంది, ఇక్కడ ఒక కన్ను ఉంది, ఇక్కడ ఒక కన్ను ఉంది, ఇక్కడ ఒక నోరు ఉంది. అంటే మొత్తం మనకు మూడు డ్రాప్స్ ఉన్నాయి. సో కాబట్టి 1వ నెల, 2 నెలలు, 3 నెలలు, అంటే మొత్తం 3 నెలలు. సో 3 నెలలు అంటే మేము మార్చి మరి హ్యాపీ కాలనీ కళ్ళు బాగా పెట్టి చూస్తున్నాం కాబట్టి ఇది ఒక 10, ఇది ఒక 10, 20 కాబట్టి 3 కాబట్టి మార్చ్. సో మొత్తం 2 కాబట్టి 20. మీరు మర్చిపోలేరు. ఏ విధంగా అయితే మనం పై డేని మార్చి 14 జరుపుకుంటామో అదేవిధంగా మార్చి 20 తేదీ నాడు మనం వరల్డ్ హ్యాపీనెస్ డేని జరుపుకుంటాం. మరి ఇక వరల్డ్ హ్యాపీనెస్ డేలో చూస్తే మనం ఇండియాకి ర్యాంక్ ఎంత వచ్చిందంటే 118 ర్యాంక్ వచ్చింది. 118. సో ఇండియాకి ర్యాంక్ 118. ఇండియా ర్యాంక్ 118. సో గతంతో పోల్చుకుంటే, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి మనకు మంచి ర్యాంక్ రావడం జరిగింది. అయితే ఒక 118 ఎన్నికంటే అవుట్ ఆఫ్ 147 కంట్రీస్. సో 147 దేశాలకు గాను, అంటే 147 దేశాల ర్యాంకులు తీసుకుంటే ఇక 147లో మనకి ఇండియాకి ర్యాంక్ 118. మరి టాప్ ఎవరు ఉన్నారంటే ఫిన్లాండ్. సో వరుసగా 8వసారి, సో 8th కాన్సిక్యూటివ్గా మనకి ఫిన్లాండ్. సో ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకి, ఈ దేశం టాప్లోకి రావడం జరిగింది. సో 2025 అదే, 24 అదే, 23 అదే, వరుసగా అదే కొడుతూనే ఉందన్నమాట. మరి ఇక వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ను దేన్ని బేస్ చేసుకొని ఇస్తారు? టాప్ 10 కంట్రీస్ ఏమున్నాయి, ఆ టాప్ 10 కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ ఏమున్నాయి, చివరి ర్యాంక్ ఏదో కూడా మనం ఇక్కడ మీకు వివరిస్తాం, జాగ్రత్తగా గమనించండి. అయితే ఇక ఫిన్లాండ్ అనేది నెంబర్ 1 ర్యాంక్ సాధించింది. మరి ఇండియా యొక్క ర్యాంక్ 2025 సంబంధించి 118. మరి ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మీరంటే 116 మనకు గుర్తుంది కదా, ఏదైనా సరే మ్యారేజ్కి వెళ్ళినప్పుడు. సో మ్యారేజ్లో మన బంధువులు సంతోషించాలి అంటే 116 పెట్టాలా, వాళ్ళు సంతోషించాలంటే 116 పెట్టాలా. ఇప్పుడు 116 కాదండి, ఇప్పుడైతే మారిపోయింది. 116, 216, 10 కూడా పెడుతున్నారు. సో నేను చిన్నగా ఉన్నప్పుడైతే ఏ పెళ్లికి వెళ్తే అందరూ 5 రూపాయలు, 20 రూపాయలు పెట్టేవాళ్ళు. మ్యాక్సిమం వేరే రేరుగా 116 పెట్టేవాళ్ళు అనమాట. అబ్బా 116 పెట్టినారు రాని వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు కానీ పెళ్లి కూతురు చాలా సంతోషపడేవాళ్ళు అనమాట. ఇప్పుడు కాలం అయిపోయింది అనుకున్న దాని కదా. సో 116 పెడితే వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి సో మనకి ర్యాంక్ ఎంతంటే 118.
118 ర్యాంక్ వచ్చింది. అయితే గతంలో మనకి ర్యాంక్ ఎంతంటే 126, 114 10 యాడ్ చేసుకున్నప్పుడు. సో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఒక 6 మొత్తం 6 ర్యాంకులు 8 ర్యాంకులు మనకు తగ్గింది. 8 ర్యాంకులు మనకు తగ్గిందనమాట. బాగా అంటే మంచి ర్యాంక్ అనమాట ఇప్పుడు. మరి దీన్ని ఎవరు ఇస్తారంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనే వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నివేదికను ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారనమాట. మరి దీన్ని ఎట్లా చేస్తారు అంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఆదాయాలు, అంటే అతనికి ఇచ్చిన డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నాడు, వ్యత్యాసాలు, అదే మాదిరిగా వృద్ధి మాత్రం కాకుండా, అంటే ఓన్లీ డబ్బులు వచ్చింది ఖర్చు పెట్టినాను, నేను ఎంత డబ్బులు ఎక్కువ సంపాదించాను వాటిని కాకుండా జీవన ప్రమాణం ఏ విధంగా ఉంది, ఒకరు హెల్పింగ్నెస్ ఏ విధంగా ఉంది, వాళ్ళ మధ్య ఫ్యామిలీ మధ్య బాండింగ్ ఏ విధంగా ఉంది, ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు. ఏంటి ముఖ్యంగా సో వ్యక్తుల మధ్య బాంధవ్యాలు, రిలేషన్స్ బిట్వీన్ ద పీపుల్, పరస్పర నమ్మకం. ఓకే, సో అదే మాదిరిగా సామాజిక మద్దతు, ఆత్మ తృప్తి, ఆయుర్దాయం. ఆయుర్దాయం ఏమండి, లైఫ్ ఎన్ని సంవత్సరాలు వాళ్ళు లివింగ్ చేస్తూ బతుకుతున్నారు, ఇండిపెండెన్స్, స్వేచ్ఛ, ఫ్రీడమ్, దానగుణం. ఓకే, అదే మాదిరిగా అవినీతి ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ర్యాంక్ అనేది ప్రతి సంవత్సరం మనకు ప్రకటిస్తూ ఉంటారు. చూస్తే మరి మన పొరుగు దేశాలైనటువంటి చైనా ర్యాంక్ 68 ఉంది. నేపాల్ కూడా 92 ఉంది. మరి మనందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మన పాకిస్తాన్ ర్యాంక్ ఎంత అని చూస్తే మనకంటే పాకిస్తాన్ మెరుగ్గానే ఉంది. సో పాకిస్తాన్ ర్యాంక్ 118 తీరంతా 109. శ్రీలంక అయితే మాత్రం మనకన్నా వెనుకబడింది 133, బంగ్లాదేశ్ 134. మరి చివరి దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. సో 147 ర్యాంక్ సాధించింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ తాలిబాన్ రాజ్యం వెళ్తున్నారు, స్త్రీలకు రక్షణ లేదు, స్త్రీలకు ఇండిపెండెన్స్ లేదు, బయట తిరగలేరు వాళ్ళు. సో ఇటువంటి అన్ని కారణాల వల్ల ఆ యొక్క ర్యాంక్ వచ్చేసి చివరికి పడిపోయింది. అంటే అవుట్ ఆఫ్ 147 కంట్రీస్ చివరి ర్యాంక్ ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి చాలా దగ్గరగా అవుతుందన్నమాట. పాకిస్తాన్ విభేదించి ఇండియాకి చాలా దగ్గర రిలేషన్స్ ఏర్పరచుకుంటూ ఉంది. సో మనకు కూడా జియో పాలిటిక్స్లో ఆఫ్ఘనిస్తాన్ యొక్క సహకారం మనకు కూడా చాలా అవసరం ఉంటుంది. కాబట్టి మనకు కూడా వాళ్ళతో ఫ్రెండ్ రిలేషన్స్కి ఇప్పుడు ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. మరి బ్రిటన్ యొక్క ర్యాంక్ 23వ ర్యాంకు, యుఎస్ఏ ర్యాంక్ 24. మరి ప్రస్తుతం యుద్ధాలు చేస్తున్న పాలస్తీనా ర్యాంక్ కూడా చూడుతుందో 108 ఉన్నాయి. 108 ఉంది. అంటే అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఇంకా సో ఉక్రెయిన్ ర్యాంక్ 111. ఇక్కడ కూడా అనేక వేల మంది చనిపోయినారు, పాలస్తీనా కానీ ఉక్రెయిన్ కానీ. అయినా కూడా మనకంటే వీళ్ళు మెరుగ్గానే ఉన్నారు, సంతోషమైన జీవితంలో. మరి ఆశ్చర్యకరంగా ఇజ్రాయిల్ చూడండి 8వ ర్యాంక్ అండి. సో ఇజ్రాయిల్ డైలీ బాంబులు వేస్తుంది గాజా మీద. అయినా కూడా ఈ యొక్క రిపోర్ట్ తీసుకుంటే ఇజ్రాయెల్ స్థానం కేవలం 8వ ర్యాంక్ మాత్రమే. అంటే రష్యా కంటే, చైనా కంటే, అమెరికా కంటే మెరుగ్గా ఉంది. 8th ర్యాంక్ ఆక్యుపై చేసింది ఇజ్రాయిల్. మరి ఎప్పుడు చూస్తున్నారంటే ఇప్పుడు ఇచ్చినటువంటిది ఏమంటే 13th ఎడిషన్. సో 13th ఎడిషన్ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్. అయితే ఇక 13th ఎడిషన్లో కూడా కాన్సిక్యూటివ్గా 8 సార్లు ఎవరు దక్కింది, ఫిన్లాండ్కు దక్కిందనమాట. మరిది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ఆన్ March 20. సో ఈ యొక్క డే మనం ఏం అబ్జర్వ్ చేసుకుంటామంటే, అంటే ప్రతి సంవత్సరం ఇది ఎప్పుడు ఇస్తారంటే యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే మనకు March 20 నాడు జరుపుకుంటాం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది జరుపుకుంటాం. ఇప్పుడు 2025 సంబంధించి ఇది ఎన్నో ఎడిషన్ అంటే 13th ఎడిషన్ ఈ యొక్క రిపోర్ట్ మనం ఇవ్వడం జరిగింది. మరి చూస్తే టాప్ 10 కంట్రీస్ ఒకసారి చూద్దాం. టాప్ 10 కంట్రీస్ చూస్తే కంట్రీ ఇక్కడ క్యాపిటల్ చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఫిన్లాండ్, సెకండ్ ర్యాంక్ వచ్చేసి డెన్మార్క్, 3 వచ్చేసి ఐస్లాండ్, 4 వచ్చేసి స్వీడన్, 5 వచ్చేసి నెదర్లాండ్స్, 6 వచ్చేసి కోస్టారికా, 7 నార్వే, 8 ఇజ్రాయెల్. ఆశ్చర్యంగా చాలా వండర్ఫుల్ కదా. ఎందుకంటే దాదాపు 1 year పైన యుద్ధం జరుగుతూనే ఉంది. అయినా కూడా ఆ దేశం వండర్ఫుల్గా హ్యాపీనెస్ డేలోనైతే తగ్గడం లేదు. 9 లక్సెంబర్గ్, 10 మెక్సికో. ఇండియా ర్యాంక్ ఎంత 118 ఇండియా ర్యాంక్. ఆఫ్ఘనిస్తాన్ ర్యాంక్ 147 ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా, ఇవి మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ టాప్ 10 కంట్రీస్ ఏంటివి, ఇండియా ర్యాంక్ ఎంత, చివరి కంట్రీ ఏది, ఎన్ని దేశాలకు గాను చూస్తే మరి ఫస్ట్ ర్యాంక్ ఎవరికైనా ఫిన్లాండ్ కాన్స్టిట్యూట్ 8 సార్లు. ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకి, డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హాగన్, ఐస్లాండ్ రిజ్విక్. ఓకే, రిజ్విక్ ఎట్లా పలకచ్చు అనమాట. స్వీడన్ వచ్చేసి స్టాక్హోమ్.
స్వీడన్ వచ్చేసి స్టాక్హోమ్. సో నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్, కోస్టారికా శాన్ జోస్, నార్వే ఓస్లో, ఇజ్రాయిల్ జెరూసలం, దెన్ లక్సంబర్గ్, దెన్ మెక్సికో సిటీ. సో చూస్తే ఇక్కడ ఫిన్లాండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకి గుర్తుపెట్టుకోండి. డెన్మార్క్ కోపెన్హాగన్, ఐస్లాండ్ రిజ్వైక్, స్వీడన్ ఓకే స్వీట్లు ఎక్కడున్నాయి, డెన్లో ఉన్నాయి, దాన్ని ఇంట్లో స్టాక్ పెట్టుకున్నారు. ఓకే స్వీడన్ స్టాక్హోమ్. నెదర్లాండ్స్ ల్యాండ్ బాగుండాలంటే డ్యాములు బాగుండాలా. సో ల్యాండ్ బాగా పండాలంటే డ్యాములు బాగుండాలి కాబట్టి నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్. కోస్టారికా శాన్ జోస్. సో కోస్టల్లో రైస్ బాగా పండుతాయి, అప్పుడు శాన్ జోస్ బాగా తింటాడు. నార్వే ఓస్లో, ఇజ్రాయెల్ జెరూసలం, ఎందుకంటే చాలాసార్లు మన పత్రికలు వస్తుంది కాబట్టి ఈజీ గుర్తుండిపోద్ది. లక్సంబర్గ్, మెక్సికోకి అవే పేర్లు ఇక్కడ మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఇక్కడ చూడాల్సింది ఏమంటే వరల్డ్ హ్యాపీనెస్ డే ఎప్పుడు జరుపుకుంటే March 20. సో మార్చి హ్యాపీనెస్ అంటే మనకు ఫిగర్ గుర్తు రాలా, 2 కన్నులు, ఒక మూతి, మొత్తం 3 గంటలు మార్చి. మరి ఒక కన్ను 10, ఒక కన్ను 10 అనుకుంటే 20, March 20, 13th ఎడిషన్. కంటిన్యూగా 8వ సారి ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసుకోవడం జరిగింది. మరి 2వ ర్యాంక్ డెన్మార్క్, 3వ ర్యాంక్ ఐస్లాండ్, లాస్ట్ ర్యాంక్ ఆఫ్ఘనిస్తాన్, ఇండియా ర్యాంక్ 118. అంటే 116. సో 116 ప్లస్ 2 అట్లా గుర్తుపెట్టుకుంటాం మిత్రమా. సో ఇది ఈ యొక్క ఇండెక్స్ రిపోర్ట్. సో థ్యాంక్ యూ.